Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. I welcome you all to Abhyasana series, your daily mains answer writing series for UPSC. Yes, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీరందరూ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. సో మన ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. వాటి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ అన్నమాట. సో స్కిల్ అనేది ఒక రోజులో మీకైతే రాదు. ఇట్ విల్ టేక్ టైం అండ్ ఇట్ విల్ నీడ్ సమ్ ప్రాక్టీస్. సో రోజు డైలీ ఒక ఆన్సర్ అయినా సరే మీరు రాస్తూ ఉంటేనే మీకు ఆన్సర్ రైటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ అనేది ఒక సింగిల్ సెషన్లో మేము మీకు చెప్పలేము, మీరు కూడా ఒక సింగిల్ ఆన్సర్ రాసి మీరు నేర్చుకోలేరు. సో ఆన్సర్ రైటింగ్ని మాస్టర్ చేయాలి అంటే యూ నీడ్ ప్రాక్టీస్. సో రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వాలి. సో మన ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఎవ్రీడే 1 మెయిన్స్ క్వశ్చన్ని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాము మన యూట్యూబ్ ఛానల్లో. పాయింట్ నెంబర్ 1. మరి క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి మీకు మార్నింగ్ 6 AM మన టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ as మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలి, మార్నింగ్ లెగుస్తారు, క్వశ్చన్ని చూస్తారు అండ్ మీరు ఆన్సర్ని రాస్తారు. సో ఆన్సర్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. ఒక మంచి పేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ పేజెస్ ఉంటే వెల్ అండ్ గుడ్, ఒకవేళ లేకపోతే A4 షీట్స్లో రాయడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 1, మీరు రాసే హ్యాండ్ రైటింగ్ అనేది వీలైనంత వరకు నీట్గా ఉంచుకునేలాగా ట్రై చేయండి. ఓకే, సో మీ యొక్క ఇంట్రడక్షన్ యాజ్ వెల్ as బాడీ, ఈ రెండింటి మధ్య కొంచెం గ్యాప్స్ని మెయింటైన్ చేయడం కానీ, ఓకేనా, వీలైనంత వరకు ఈ ఓవర్ స్ట్రైక్స్ వీటిని తగ్గించుకుంటూ ఉండండి. ఓకే, సో కొంచెం నీట్గా రాయండి, మాకు కూడా చదవడానికి అండ్ అక్కడ మేము రాసే సజెషన్స్ మీకు కనపడటానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండాలి. మీ పేపర్ మేము ఎవాల్యుయేట్ చేస్తాం బాగానే ఉంటుంది, బట్ అక్కడ మేము రాసే పాయింట్స్ అనేవి మీకు కూడా కనపడాలి కదా. సో అందుకని కొంచెం నీట్గా రాయండి. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఆన్సర్ని రాసి బై 12 PM యూ హ్యావ్ టు సెండ్. ఆఫ్టర్నూన్ 12 దాటితే ఎటువంటి ఆన్సర్ కాపీని మేమైతే యాక్సెప్ట్ చేయం. సో మీరేం చేయాలి అంటే మీ పేపర్ మీద మీ యొక్క నేమ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ డేట్ ఉండాలి అండ్ ఈ కాపీని మీరు మా యొక్క మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. సో మెయిల్ ఐడి వచ్చేసరికి answer2abhyasana@gmail.com. ఇక్కడ ఉంది చూసారా, ఈ మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి. సో మీరు సెండ్ చేసిన తర్వాత మీకు 24 అవర్స్లో మీకు ఫీడ్బ్యాక్ అనేది వచ్చేస్తుంది విత్ ఎవాల్యుయేటెడ్ కాపీ. ఓకే, అండ్ ఆ పర్టికులర్ క్వశ్చన్ తాలూకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో 4 PM అప్లోడ్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 AM సోషల్ మీడియా హ్యాండిల్స్లో క్వశ్చన్ వచ్చేస్తుంది అండ్ మీరు కొంచెం నీట్గా రాసి మాకు ఆఫ్టర్నూన్ 12 PM కల్లా కాపీని సెండ్ చేసేయాలి. మెయిల్ ఐడి వచ్చేసరికి answer2abhyasana@gmail.com. 24 అవర్స్లో మీకు ఎవాల్యుయేషన్ కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన అనేది 4 PM మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. రైట్, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా గ్రావిటీ కూడా ఉంటుందన్నమాట, హై వెయిటేజ్. సో రెగ్యులర్గా న్యూస్లోకి వస్తూనే ఉంటుంది ఈ టాపిక్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో ప్లీజ్ పే అటెన్షన్. డిస్కస్ సెవరల్ వేస్ ఇన్ విచ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ హెల్ప్ ఇన్ మీటింగ్ ద కరెంట్ ఫ్యూయల్ షార్టేజ్. సో క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దాన్ని పార్ట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆడేమంటున్నాడు, డిస్కస్ సెవరల్ వేస్ అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసే డైమెన్షన్స్ కానీ పాయింట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్లో ఉండాలి. అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఇన్ విచ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో వాట్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్, కెన్ హెల్ప్, ఎందుకు హెల్ప్ చేస్తాయి, ఏ విషయంలో హెల్ప్ చేస్తాయి. హెల్ప్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం, కరెంట్ ఫ్యూయల్ షార్టేజ్. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంపై సొల్యూషన్ ఎవరు ఇస్తారంటున్నారు, మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్తాయి అంటున్నారు. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మల్టిపుల్ వేస్లో మనకి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తాయని చెప్పి అంటున్నారనమాట. సో మనం ఏం చేయాలి, ఆ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం పదండి. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. మీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇది మీరు 2 టైప్స్లో రాయొచ్చు. ఒకటి డెఫినేషన్ ఓరియంటెడ్గా రాయొచ్చు, లేదా కంటెక్స్చువల్ బేస్డ్గా కూడా మీరు రాయొచ్చు. ఓకేనా, బట్ ఐ సజెస్ట్ కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్స్. ఓకే, ఎప్పుడైతే మీకు కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ మీరు రాస్తూ ఉంటారో మంచి వెయిటేజ్ అనేది పడుతూ ఉంటుంది. సో డెఫినేషన్స్ కూడా రాయొచ్చు, బట్ డెఫినేషన్స్ కంటే కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ వెయిటేజ్తో ఉంటాయి. సో ఇంట్రడక్షన్ చూడండి, బిగిన్ విత్ ఏ కన్సైజ్ డెఫినేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మన ఆన్సర్ కాపీలో ప్రొవైడ్ చేసింది ఏదైతే ఉందో ఇది డెఫినేషన్ బేస్డ్ ఇంట్రడక్షన్ అనమాట. సో మీరు ఇదైనా రాయొచ్చు లేదా కంటెక్స్చువల్ బేస్డ్ అయినా సరే రాయొచ్చు. హైలైట్ దర్ రోల్ ఇన్ అడ్రసింగ్ గ్లోబల్ ఫ్యూయల్ షార్టేజెస్ వైల్ ఎన్ష్యూరింగ్ సస్టైనబిలిటీ అండ్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో నథింగ్ బట్ దాని యొక్క బెనిఫిట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయడం ద్వారా గ్లోబల్ వైడ్గా ఉన్న ఫ్యూయల్ షార్టేజెస్ని మనం అడ్రస్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇది ఒక సస్టైనబుల్ ప్రాక్టీస్ లాగా కూడా ఉంటుంది.
ఓకే, సో సొల్యూషన్ ఓకే, బట్ ఈ సొల్యూషన్ కూడా ఫీజిబుల్గా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్లో ఇది మనకి యూజ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఏమంటున్నారు, ఎస్ ఈ సొల్యూషన్ అనేది మనకి లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ని తగ్గిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంట్రొడక్షన్తో మనం బాడీ పార్ట్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇంట్రొడక్షన్ యొక్క ఎండింగ్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ద ఓపెనింగ్ ఆఫ్ బాడీ. ఓకే, సో ఇంట్రొడక్షన్ ఎండింగ్ చూసేసి ఎవాల్యుయేటర్కి అర్థం కావాలి, ఓకే ఇతను బాడీ పార్ట్లో ఇది రాయబోతున్నాడు అని చెప్పి అక్కడ మనం హింట్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇంట్రొడక్షన్లో మనం ఏం చేస్తున్నాము, వీఆర్ హైలైటింగ్ ద రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ అడ్రసింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో బాడీ పార్ట్లో చూడండి, రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఫ్యూయల్ ప్రొడక్షన్. సో బాడీ డైమెన్షన్లో ఏం రాయబోతున్నామో మనం ఇంట్రొడక్షన్లో కూడా హింట్ ఇచ్చేసాం. సో చూడండి, రోల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఫ్యూయల్ ప్రొడక్షన్. సో వీటిని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్స్ని తయారు చేస్తాం, బయోగ్యాస్ని తయారు చేస్తాం, హైడ్రోజన్ ఫ్యూయల్, కార్బన్ క్యాప్చర్ అనేది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట, అండ్ ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. సో ఛాలెంజెస్ ఏంటంటే దీని ద్వారా మనకి ఈల్డ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ వీటిని యూజ్ చేసి మనం కానీ బయోఫ్యూయల్స్ని తయారు చేయాల్సి వస్తే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా మారుతుంది. అండ్ ఫీడ్ స్టాక్కి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది అనమాట. సో బయోఫ్యూయల్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఫీడ్ స్టాక్. బికాజ్ మనకి సెవరల్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్ అని చెప్పి, ఫోర్త్ అని చెప్పి ఉంటాయి. సో ఫస్ట్ జనరేషన్లో మనం ఫుడ్ క్రాప్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. సెకండ్ జనరేషన్లో మనం అగ్రికల్చర్ వేస్ట్, అగ్రికల్చర్ రెసిడ్యూని యూజ్ చేస్తాం. థర్డ్ జనరేషన్లో ఈ ఆల్గేని యూజ్ చేస్తాం. ఫోర్త్ జనరేషన్లో జిఎం క్రాప్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా బాడీ పార్ట్లో మనం ఏం రాయాలి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క రోల్ ఏంటి ఫ్యూయల్ ప్రొడక్షన్లో, పాయింట్ నెంబర్ 1. బట్ దీంతో పాటు కొన్ని ఛాలెంజెస్ని కూడా మనం మెన్షన్ చేయాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆన్సర్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, కంక్లూజన్. సో మనకు కంక్లూజన్ ఎలా ఉండాలి అంటే వే ఫార్వర్డ్లో ఉండాలి లేదా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఓకేనా, సో రాబోయే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ఈ మైక్రోబియల్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవుతాయి, అది కూడా సస్టైనబుల్గా ఉంటుంది అని చెప్పి మనం రాయాలి. అండ్ వీలైతే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని కూడా మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇది అప్రోచ్ అనమాట. ఇప్పుడు మనం ఆన్సర్ని చూద్దాం పదండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్. సో ఇంట్రొడక్షన్లో మనం ఎలా రాయొచ్చు అని చెప్పాను, ఒకటి డెఫినేషన్ ఓరియంటెడ్ లేదా కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్ అనేది మీరు రాయొచ్చు. అండ్ మీ యొక్క ఇంట్రొడక్షన్ అనేది బాడీ పార్ట్ని ఓపెనింగ్ చేస్తూ ఉండాలన్నమాట. సో చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఆల్గే విచ్ ప్రొవైడ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు ఫ్యూయల్ షార్టేజెస్ బై జనరేటింగ్ బయోఫ్యూయల్స్, బయోగ్యాస్, హైడ్రోజన్ and addressing energy demand sustainably while reducing environmental impact and fostering global energy security. సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటో డిఫైన్ చేశాడు. సో ఇది డెఫినేషన్ బేస్డ్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా, సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటివి అంటే ఈ ఫ్యూయల్ షార్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేయొచ్చు. ఎలా అడ్రస్ చేయొచ్చు? బై ప్రొడ్యూసింగ్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్లో మళ్ళీ మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో లిక్విడ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, సాలిడ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, యాజ్ వెల్ as గ్యాసెస్ కూడా ఉంటాయి. సో సాలిడ్లో మనకు కనిపించేవి ఏంటంటే వుడ్ అనమాట. నెక్స్ట్ లిక్విడ్ ఫామ్లో కనిపించే బయోఫ్యూయల్స్ వచ్చేసరికి బయో ఇథనాల్, బయో డీజిల్. మరి గ్యాసెస్ ఫామ్లో కనిపించే బయోఫ్యూయల్స్ వచ్చేసరికి బయోగ్యాస్, ఆ తర్వాత సిన్ గ్యాస్. సో ఇలా మనకి బయోఫ్యూయల్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఈ బయోఫ్యూయల్స్ని తయారు చేయడానికి మనం కొన్ని ప్రాసెసింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. సో ఏంటా టెక్నిక్స్ అంటే ఫెర్మెంటేషన్ టెక్నిక్ కానీ, లేకపోతే ఎనారోబిక్ డైజెషన్, లేకపోతే ట్రాన్స్ఎస్టరిఫికేషన్. ఇలా డిఫరెంట్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్స్ని తయారు చేస్తాం. సో ఫెర్మెంటేషన్ ద్వారా మనం బయో ఇథనాల్ని తయారు చేస్తాము. అండ్ ఎనారోబిక్ డైజెషన్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం బయోగ్యాస్ని తయారు చేస్తాం. అండ్ ట్రాన్స్ఎస్టరిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి మనం బయో డీజిల్ని తయారు చేస్తాం. ఓకే, రైట్. సో ఈ బయోఫ్యూయల్స్ని తయారు చేయడానికి మనకి కొన్ని జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్. దీంట్లో థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్లో మనం ఆల్గేని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది బయోఫ్యూయల్స్ గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డెఫినేషన్ బేస్డ్ ఇచ్చాడు. ఒకవేళ ఇలా కాకుండా కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రొడక్షన్ రాయాలి అంటే మీరు ఎలా రాయొచ్చు అంటే యూ కెన్ మెన్షన్ యర్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ నేమ్ వచ్చేసరికి వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024. సో ఎవరు రిలీజ్ చేస్తారు? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సో వీళ్ళు ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే మనకి డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. దేని యొక్క డిమాండ్? ఎనర్జీ యొక్క డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఎనర్జీ డిమాండ్ పెరుగుతుందో ఫ్యూయల్ షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏ ప్రాబ్లం మెన్షన్ చేశాడు? ఫ్యూయల్ షార్టేజ్. ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఎప్పుడవుతుంది? డిమాండ్ పెరిగినప్పుడు. అంతే కదా. సో సప్లై అలాగే ఉండి డిమాండ్ బాగా పెరిగింది అనుకోండి, షార్టేజే క్రియేట్ అవుతుంది. సో సేమ్ ఈ రిపోర్ట్లో కూడా వాళ్ళు అదే మెన్షన్ చేశారు. సో ఈ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఇండియా పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే బై 2035 కల్లా
ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ ఏదైతే ఉందో అది 35% పెరగబోతుంది. అర్థమైందా? సో ప్రెసెంట్ ఉన్న డిమాండ్తో కంపేర్ చేసుకుంటే 2035 కల్లా ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్ అనేది 35% పెరుగుతుంది. వాళ్ళు ఇంకొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఏమని? అసలు ఎందుకు ఇంత ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది అంటే, ఫస్ట్ వన్, ఇండియా అనేది బాగా గ్రో అవుతుంది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 5th లార్జెస్ట్ ఎకానమీగా మనం మారాము అండ్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారడానికి మనం టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఎకానమీ పరంగా గ్రో అవ్వాలి అంటే ప్రొడక్షన్ పెంచుకోవాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడ్యూస్ చేయాలి అంటే వీ నీడ్ ఎనర్జీ, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, పాపులేషన్లో మనం చైనాను కూడా క్రాస్ చేసాం. సో మోర్ పాపులేషన్, మోర్ ఎనర్జీ డిమాండ్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మనం గ్రో అవుతున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే వీ నీడ్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ వన్, వెహికల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ రిపోర్ట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే, ప్రతిరోజు ఎవ్రీడే అరౌండ్ 12,000 కార్స్ అనేవి న్యూగా రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇదే కండిషన్ మనకి 2035 వరకు ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. దీంతోపాటు ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా ఎంత పెరుగుతుంది అంటే 70% బై 2035. సో ఈ పాయింట్స్ అన్నింటినీ చూస్తే మనకేం అర్థమవుతుంది? ఎనర్జీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. వెన్ ఎనర్జీ డిమాండ్ ఇంక్రీజెస్, ఆటోమేటిక్గా షార్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఆ షార్టేజ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే వీ నీడ్ టు బ్రింగ్ సమ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. సో ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్. సో వీటిని యూజ్ చేసి మనం బయోఫ్యూయల్స్ని తయారు చేయొచ్చు. సో ఇలా మీరు కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్ కూడా రాయొచ్చు. అప్పుడు మీకు చాలా ఎక్కువ మార్క్స్ అనేవి పడతాయి. సో లెట్స్ లుక్ ఎట్ ద బాడీ డైమెన్షన్. సో మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క రోల్ ఏంటి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ రోల్ వచ్చేసరికి బయోఫ్యూయల్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి మనం బయోఫ్యూయల్స్ని తయారు చేస్తాం. సో మనం తయారు చేసే బయోఫ్యూయల్స్ ఏంటి? బయో ఇథనాల్, బయో డీజిల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, గ్యాసియస్ ఫామ్లో తయారు చేసే బయోఫ్యూయల్ ఏంటి? బయోగ్యాస్ అనమాట. సో బయోగ్యాస్ని తయారు చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? ఎనారోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి ఇందాక నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ఫ్యూయల్ని కూడా తయారు చేయడానికి ఈ మైక్రోబ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, కార్బన్ క్యాప్చర్కి కూడా ఇది యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అంటే, దేర్ ఈజ్ ఏ బ్యాక్టీరియా కాల్డ్ సైనోబ్యాక్టీరియా. సో సైనోబ్యాక్టీరియా ఈజ్ నథింగ్ బట్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఈ సైనోబ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని బయోఫ్యూయల్స్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు? వీ కెన్ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో కార్బన్ క్యాప్చర్ చేయడానికి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్, ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ. సో మనం జనరల్గా ఆయిల్ని ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము? కింద అండర్ గ్రౌండ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆయిల్ యొక్క ఎక్స్ప్లోరేషన్ కూడా చాలా డిఫికల్ట్గా మారుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఈ పర్టికులర్ మైక్రో ఆర్గానిజమ్స్ని వాటర్లోకి మిక్స్ చేసి లేదా సెపరేట్గానే సరే మనం పంపించవచ్చు ఆ ఆయిల్ వెల్స్లోకి కిందకి. పంపించినప్పుడు అది వెళ్ళే ఫ్లోని బేస్ చేసుకొని కూడా ఆయిల్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఓకేనా? సో ఆయిల్ రికవరీకి కూడా ఈ మైక్రోబ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో చూడండి, మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో దే ఇంప్రూవ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ డిప్లీటెడ్ రిజర్వాయర్స్. సో ఆయిల్ రిజర్వాయర్స్ అనేది డిప్లీషన్ అయిపోయినా కూడా ఈ మైక్రోబ్స్ని యూజ్ చేసి మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ని మీరు కానీ గమనిస్తే, బయోఫ్యూయల్స్, బయోగ్యాస్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. కార్బన్ క్యాప్చర్ దేని గురించి మాట్లాడుతుంది? ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ వన్, ఎన్హాన్స్డ్ ఆయిల్ రికవరీ దేని గురించి మాట్లాడుతుంది? ఇంక్రీజింగ్ ద సప్లై ఆఫ్ బయోఫ్యూయల్స్. ఒకటేమో బయోఫ్యూయల్ని తయారు చేస్తాము అని చెప్తుంది, ఇంకోటేమో కార్బన్ క్యాప్చర్ చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ తగ్గిస్తుంది అని చెప్తుంది. 5th పాయింట్ ఏం చేస్తుంది అంటే, ఈవెన్ దో రిజర్వాయర్స్లో ఆయిల్ డిప్లీట్ అయిపోయినా సరే మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం సప్లైని బాగా పెంచుకోవచ్చు. ఓకేనా? సో షార్టేజ్కి ఇది మంచి సొల్యూషన్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. బట్ ప్రతి కాయిన్కి ఎలాగైతే 2 సైడ్స్ ఉంటాయో, ఇక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్, ఇది లో ఈల్డ్ని ప్రొవైడ్ చేస్తుంది, బట్ దీని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా హై అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ బయోఫ్యూయల్స్లో మనకు కనిపించే కామన్ నెగిటివ్ పాయింట్ ఇదే. సో ఫుడ్ రిసోర్సెస్కి కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఫీడ్ స్టాక్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు ఒకవేళ కుదిరితే యూ కెన్ యూజ్ డయాగ్రామ్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకేనా? సో మీ యొక్క డయాగ్రామ్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఆ పర్టికులర్ డయాగ్రామ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఉండాలి. రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద కంక్లూజన్. సో కంక్లూజన్ ఎలా ఉండాలి అంటే, పైన మాట్లాడుకున్న పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తూ, కొన్ని వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ, ఆ వే ఫార్వర్డ్ సొల్యూషన్కి మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ని మెన్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేసేటప్పుడు దాంట్లో షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ మీరు మెన్షన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ని కూడా మెన్షన్ చేయాలి. బికాజ్ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంపరీగా రిలీఫ్ని ప్రొవైడ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ఆ ప్రాబ్లమ్ని ఎరాటికేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? సో రెండింటిని మనం మెన్షన్ చేయాలి. రైట్. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి. మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ టు అడ్రస్ ఫ్యూయల్ షార్టేజెస్ సస్టైనబ్లీ. ఇక్కడ మీరు కానీ గమనిస్తే వాళ్ళు ప్రొవైడ్ చేసిన పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనమాట. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం యూజ్ చేయడం ద్వారా
ఈ ఫ్యూయల్ షార్టేజ్ అనే ప్రాబ్లమ్ను మనం ఎరాడికేట్ చేయొచ్చు అండ్ ఈ పర్టికులర్ ప్రాక్టీస్ అనేది సస్టైనబుల్ ప్రాక్టీస్ అని చెప్పి కూడా అంటున్నారు. నెక్స్ట్ చూడండి, విత్ అడ్వాన్సెస్ ఇన్ మైక్రోబియల్ టెక్నాలజీస్ అండ్ ఇనిషియేటివ్స్ లైక్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని మెన్షన్ చేశారు. సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది మన G20 సమిట్ నుంచి వచ్చిందనమాట. నథింగ్ బట్ న్యూఢిల్లీ సమిట్ నుంచి వచ్చింది ఇది. సో విచ్ ఫాస్టర్స్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ టు స్కేల్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్. Countries can ensure energy security while promoting environmental sustainability and economic growth. ఓకేనా? సో మైక్రోబియల్ టెక్నాలజీస్లో మనం అడ్వాన్స్మెంట్ అనేది తీసుకొస్తున్నాము. దీంతో పాటు కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఉండాలి, లైక్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఇటువంటి ఇనిషియేటివ్స్ ఏం చేస్తాయి అంటే గ్లోబల్ కొలాబరేషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం తీసుకుంటాము. సో దట్ బెటర్ సొల్యూషన్ అనేది మనం తీసుకొస్తాం అనమాట. ఓకే, సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, బయోఫ్యూల్ ప్రొడక్షన్ పెంచవచ్చు, ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయొచ్చు, అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు, అండ్ ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ని కూడా మనం సంపాదించవచ్చు. బికాజ్ మనకి రెండు ఇంపార్టెంటే, ఎకనామిక్ గ్రోత్ కావాలి యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇండియాస్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ, దీన్ని రీసెంట్గా మనం అమెండ్మెంట్ చేసాం. సో అమెండ్మెంట్ చేసి ఏం చేసామంటే ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ని ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చామన్నమాట. అది కూడా 2025కి తీసుకొచ్చాం. ఎర్లియర్గా ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ అనేది 2030కి ఉండేది. సో మనం ప్రెజెంట్ బాగా పర్ఫామ్ చేస్తున్నాము. సో అందుకని ఈ టార్గెట్ని మరింత ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రెజెంట్ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ వచ్చేసరికి 20% బై 2025. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే సొల్యూషన్స్ అనేవి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటివి, ఇక్కడ 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ 2025 అనమాట. దీంతోపాటు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి, బై బ్రింగింగ్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ఇటువంటి అలయన్స్లు తీసుకొస్తేనే మనకి ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కానీ బాగా పెరుగుతుంది. సో దట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఆన్సర్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను మీకు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ని చెప్తాను, సో అది ఫాలో అవ్వండి. సో మీరందరూ న్యూస్ పేపర్ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో న్యూస్ పేపర్ ఫాలో అయ్యేటప్పుడు ఒక ఆర్టికల్ని మీరు పికప్ చేసుకోండి, ఏదైనా ఒక ఆర్టికల్ని పికప్ చేసుకోండి. పికప్ చేసుకున్న తర్వాత ఆర్టికల్ యొక్క టైటిల్ చదవండి, జస్ట్ ఒక టైటిల్ చదవండి. ఆర్టికల్లో ఉన్న కంటెంట్ మాత్రం చదవద్దు, ఓకేనా? డోంట్ రీడ్ ఆర్టికల్, జస్ట్ టైటిల్ చదివి ఆ ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి మీరు ముందుగానే గెస్ చేసి కొన్ని పాయింట్స్ని ఆలోచించండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆనియన్స్ యొక్క ప్రైజెస్ బాగా పెరిగాయి అని చెప్పి ఆర్టికల్ వచ్చిందనుకోండి, మీరేం చేయాలి, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎంఎస్పి, ఓకేనా? వెదర్ ఎంఎస్పి ఈజ్ అప్లికేబుల్ టు ఆనియన్స్ ఆర్ నాట్. సో ప్రైజెస్ పెరిగాయి కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ గురించి కొన్ని పాయింట్స్, ఎంఎస్పి గురించి కొన్ని పాయింట్స్. సో ఆనియన్ యొక్క ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతాయి, దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ పెరిగిందా లేకపోతే సప్లై తగ్గిందా? సప్లై తగ్గింది అంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ కాల్డ్ హోర్డింగ్, ఓకేనా? సో ఇల్లీగల్గా హోర్డింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ కూడా మీరు కవర్ చేయాలి. లేదు డిమాండ్ పెరిగింది అనుకోండి, దీన్ని మీరు ఎలా ఆలోచించాలి అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మనీ సప్లై, ఓకేనా? ఇలా మీరు కానీ గమనిస్తే అన్ని టాపిక్స్ మీకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. ఎంఎస్పీ అనే టాపిక్ కవర్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ కవర్ అవుతుంది, హోర్డింగ్ అనే ఇష్యూ వస్తుంది, మనీ సప్లై గురించి వస్తుంది. ఇలా మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది మల్టిపుల్ డైమెన్షన్స్లో వెళ్తుంది అనమాట. సో ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, ఆర్టికల్ని చదవండి, అప్పుడు మీకు ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ పర్టికులర్ టెక్నిక్ని మీరు కంటిన్యూస్గా ఒక 2 months ఫాలో అవ్వండి చాలు, జస్ట్ 2 months మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఏ టాపిక్ ఇచ్చినా సరే మీరే ఆటోమేటిక్గా మల్టిపుల్ పాయింట్స్ తీసుకొస్తూ ఉంటారు, అది కూడా మల్టిపుల్ డైమెన్షన్స్లో. సో పేషల్ అని చెప్పి ఒక డైమెన్షన్ ఉంటుంది. సో పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ, టెక్నాలజీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, ఓకేనా? సో సొసైటీ పరంగా. సో ఈ డైమెన్షన్స్ అన్నిటిలో మీరు కానీ పాయింట్స్ తీసుకురావాలి అంటే మీకు ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది రావాలి. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఎలా చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ పర్టికులర్ టెక్నిక్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. రైట్. సో ఇటువంటి సెషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి మా సైడ్ నుంచి చాలా కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు కానీ మా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.